మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా దగదత్తి మండలంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ పోలేరమ్మ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 20న పల్లకి ఉత్సవంతో ప్రారంభమయ్యే వేడుకలు 21 మరియు 22 తేదీలలో ప్రత్యేక హోమాలు, గ్రామోత్సవం, దేవతా కళ్యాణం వంటి కార్యక్రమాలతో కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 23న స్వామివారి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించగా 24న మంగళహారతితో ఉత్సవాలు ముగియనున్నాయి. ప్రధాన ఉత్సవ దినమైన 22వ తేదీన ఉదయం విగ్రహ ప్రతిష్ఠ, మధ్యాహ్నం మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం, తాగునీటి సౌకర్యం, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. సమీప గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసుల ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ వార్షికోత్సవాలను విజయవంతం చేయడానికి గ్రామ పెద్దలు, యువకులు, కమిటీ సభ్యులు విశేషంగా కృషి చేస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.